సేవించి తెరించు సంయమీంద్ర. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్త్య మహర్షితో చెప్తూ చెప్పినటువంటి మాటలు, అందుకని సంయమీంద్ర అంటారు. ఆ కాశికాపట్టణానికి వెళ్ళి కాశికాపట్టణంలో ఉండి ఒక్క నైవేద్యం పెట్టినా, ఒక్క పువ్వు వేసినా, అభిషేకం చేసినా అంత గొప్ప ఫలితాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కృప చెయ్యగలడు. అంత గొప్ప పట్టణము కాశికాపట్టణము. అందుకే కాశీయాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు. కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకున్నా, కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వడ్డించిన, కాశీయాత్రలో యువతల వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన, కాశికాపట్టణానికి వచ్చి గొడుగులు కానీ, వస్త్రద్వయాన్ని కానీ, చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన, దానం చేసిన, అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాధ్యం కాదు. కాశికాపట్టణానికి వచ్చి ఇంద్రియలౌల్యంతో ప్రవర్తించేవాడు, క్రోధమునకు వశుడయ్యేవాడు, ఇక్కడికొచ్చి సుఖాన్ని భోగాన్ని కోరుకునేవాడు, పదార్థాలలో రుచి కోసం వెంపర్లాడేవాడు. అందుకే మీతో నేను పొద్దున్న మనవి చేశా, బాగుందా అని అడక్కండి. కొద్దిగా రుచి అటూ ఇటూ ఉన్న కాశికాపట్టణంలో దాని గురించి వెంపర్లాడకండి అని మీతో నేను పలహారాలు జరుగుతున్నప్పుడు అనడానికి కారణం అదే. ఇక్కడ వ్యాసుడంతటి వాణ్ణి పరమేశ్వరుడు అంగీకరించాల అలా వెంపర్లాడితే. కాశీపట్టణం వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కర్లేదు. నీతో కాశీ వస్తున్న వాడిని చెయ్యి పట్టుకు దింపితే, నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధుడి పెట్టె నువ్వు పట్టుకుంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎంతో సంతోషంతో చూస్తారట వాళ్ళ వంక. అందుకు కదూ 40 మూటలు మీకు ఇచ్చాం కొంతమంది నుంచి. ఆ ఫలితం మీకు దక్కాలనే నేను ఆ రోజున మీ అందరికీ ఇచ్చింది. ఈసారి కాశీపట్టణం వెళ్ళి ఎలా సంపాదించుకోవాలో, ఎలా ప్రయత్నించాలో, ఎలా బ్రతకాలో, అసలు ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు. అందుకే కాశీపట్టణంలో మధ్యాహ్నం ఏ ఆడది అన్నం వడ్డిస్తుందో ఆమెని అన్నపూర్ణ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకుంది, కాశికాపట్టణ మధ్యాహ్న కాలమందు. కాశికాపట్టణంలో మధ్యాహ్న కాలంలో ఆడది అన్నం ఎవరికైనా వడ్డించిందా ఆవిడలో అన్నపూర్ణ ప్రవేశిస్తుంది. రేపు వెంటనే ఏమంటే భోజనాల దగ్గర వడ్డన మాకు ఇవ్వండి అని మీ అందరూ ఆ డ్యూటీ అడక్కండి, తెలిసిందా? కాబట్టి మధ్యాహ్న ఒక వృద్ధుడికి సేవ చేయండి, ఒకరి పెట్టె పట్టుకోండి, ఒకరికన్నా ఒకరిని భోజనానికి ముందు పంపించండి, మీ సౌఖ్యాన్ని ఇంకొకరి కొరకు త్యాగం చెయ్యండి. దీన్ని పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఇది ఒక్కటే చెయ్యక్కర్లేదు. కాబట్టి ఇంద్రియలౌల్యానికి దూరంగా ఉండాలి, కోపానికి దూరంగా ఉండాలి, ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ ఉన్నటువంటి రోజులలో